ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీ అందరి కోసము ప్రార్థన చేయుచున్నాను. ఉదయాన్నే లేస్తున్నారా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నారా? వాగ్దానము వింటున్నారా? ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేరాలని ఈ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థించండి. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. కీర్తన రాసినటువంటి గ్రంథము 138వ కీర్తన 7వ వచనము చదువుకుందాము. నేను ఆపదలలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్య చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించెను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరచుచున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ వాక్య భాగము మనము గమనించినట్లయితే ఈ కీర్తన ఎవరు రాశారు అంటే దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు అంటున్నాడు ఈ మాట ఏమని? నేను ఆపదలలో చిక్కబడి ఉన్నప్పుడు నీవు నన్ను బ్రతికించేవు యేసయ్యా. అలాగే నేను నా శత్రువుల కోపము నుండి నీవు నన్ను రక్షించెదవు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎన్నో ఆపదలు, శ్రమలు, కష్టాలు, దుఃఖకాలములు ఇవన్నీ ఉన్నప్పుడు దేవుడు వాటినన్నిటిని నుంచి విడిపించి నిన్ను బ్రతికించేది ఎవరంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. అదేవిధంగా నీ శత్రువుల కోపము నుంచి దేవుడు నిన్ను రక్షించును. అలాగే సాతాను యొక్క ఉచ్చుల్లో నుంచి, సాతాను యొక్క కోరల్లో నుంచి, నీ శత్రువు యొక్క కోరల్లో నుంచి, నీ శత్రువు యొక్క కోపము నుంచి నిన్ను బ్రతికించేది, నిన్ను విడిపించేది, నిన్ను రక్షించేది నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ ఆపదలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ దుఃఖములో ఉన్నావో, ఏ నిరుత్సాహంలో ఉన్నావో, ఏ వ్యాధితో ఉన్నావో, ఏ రోగముతో ఉన్నావో, ఏ శత్రువు యొక్క కోరల్లో ఉన్నావో, ఏ యొక్క శత్రువు కోపము నీ మీద రగులుకుంటుందో వాటినన్నిటి నుంచి దేవుడు నిన్ను తప్పించెను, నిన్ను విడిపించి, నిన్ను రక్షించి ఆయన నిన్ను బ్రతికించెను. ప్రియదేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు. ఉదయకాల సమయంలో నా తండ్రి లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేస్తున్నానయా. ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో నా తండ్రి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచుమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఉదయకాల సమయంలో మీరు చక్కటి వాగ్దానముతో మీరు మాట్లాడారయ్యా. ప్రతి ఆపద నుంచి మీరు బ్రతికించే దేవుడు నా తండ్రి యేసయ్యా మీ కొందనాలు. ప్రతి శత్రువు కోరల్లో నుంచి, ప్రతి ఒక్క శత్రువుల చేతిలో నుంచి, వారి కోపంలో నుంచి మీరు మమ్మల్ని రక్షించి బ్రతికించే దేవుడు నా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో నీ ప్రియ బిడ్డలందరినీ మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నానయా. వారు ఏ ఆపదలో ఉన్నారో, ఏ శ్రమలలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ నిందలలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ గాయంలో ఉన్నారో, ఏ అనారోగ్యంలో ఉన్నారో, ఏ రోగములతో ఉన్నారో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నా తండ్రి వారిని విడిపించి వారిని బ్రతికించమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా, మీ కొందనాలు చెల్లిస్తున్నానయా. ఉదయకాల సమయంలో నా తండ్రి అనారోగ్యము చేత ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాను. ఆయా పిల్లలు లేని వారికి నా తండ్రి పిల్లలు వారి యొక్క గర్భాలను మీరు తెరవమని అడుగుచున్నాను. వివాహము కానటువంటి బిడ్డలకి నా తండ్రి ఘనమైన వివాహాలు మీరు జరిగించమని అడుగుచున్నాను. జీవితంలో సెటిల్మెంట్ లేనటువంటి వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. యవనస్తుల కోసం వారికి మంచి భవిష్యత్తును నా తండ్రి మీరు ఇవ్వమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా, మీ కొందనాలు నా తండ్రి. అప్పుల చేత బాధపడుచున్న వారికి నా తండ్రి యేసు నామములో వారికి రుణాలు, వారి అప్పులు తీర్చుటకుని కృపను దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఆయా వారి కుటుంబాలు, వారి జీవితాల మీద సమృద్ధి అయిన దీవెన ఆశీర్వాదమును మీరు దయచేయమని అడుగుచున్నాను దేవా, మీ కొందనాలు చెల్లిస్తున్నానయా.
ఎంతమంది భార్యాభర్తలు విడిపోయి ఉన్నారో నా తండ్రి, యేసు నామములో నా తండ్రి వారిని ఏకము చేయమని అడుగుచున్నాను. ఆయా సమాధానము లేనటువంటి కుటుంబాలకు సమాధానమును దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయమని అడుగుచున్నానయా. దేవా, కోర్టు కేసుల్లో ఉన్న వారికి యేసు నామములో కోర్టు కేసుల నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయ పరంగా నా తండ్రి ఆయా వ్యాధి చేత ఆయా బాధపడుచున్న ప్రతి ఒక్కరిని యేసు నామములో వారిని స్వస్థత కలగ చేయమని అడుగుచున్నానయా. వారికి స్వస్థత కలుగును గాక యేసు నామములో నా తండ్రి. ప్రభువానికి స్తోత్రము చెల్లిస్తున్నాను. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నానయా. స్తోత్రం నాయన. బిజినెస్ చేస్తున్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. వారి బిజినెస్ నా తండ్రి దినదినానికి అభివృద్ధి పొందుటకు కృపను దయచేయండి. వ్యాపారం చేసే వారి కోసము ప్రార్థన చేస్తున్నానయా. వారి యొక్క వ్యాపారము దినదినానికి అభివృద్ధి పొందుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఆయా ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆయా బలపరచమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున ఎంతమంది యొక్క వాగ్దానము విని బలపడుచున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఇంకా విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. నీ ప్రియ బిడ్డలు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కాపుదలను దయచేయండి. వారు చేయుచున్న ప్రతి పనిలో నీ కృపా సన్నిధి వారికి తోడుగా ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.